దేవుడా, మళ్ళీ ఈ ఘోరం ఏంటి? న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే చాలు మర్డర్లు, మానభంగాలు, పేలుళ్ళు అన్నీ ఇవే. దేవుడా, అందరికీ మంచి మార్గం చూపించు. ఏమైంది శారదా? ఇంత పొద్దునే ఎవరితో మాట్లాడుతున్నావు? మీరే చూడండి, న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఎన్ని న్యూస్లు వస్తున్నాయో. ప్రపంచం ఎటుపోతుందో తెలియట్లేదు. కొన్నిసార్లు ఈ వార్తలన్నీ చూసి నాకు చాలా భయం వేస్తుంది. వాటన్నిటి గురించి ఆలోచిస్తూ నీ బుర్ర పాడు చేసుకోకు. అవన్నీ వదిలే. ఇదంతా దేవుడు ఆట. మనం ఆయన చేతులు కీలు బొమ్మలం. మనమేం చేయగలం? ఆయన ఎలా ఆడిస్తే మనం అలా ఆడతాం. అవును, మీరు చెప్పింది నిజమే. అన్నట్టు కోడలు ఇంకా టీ తీసుకురాలేదు. నేను కూడా టీ కోసమే నా గదిలో వెయిట్ చేస్తున్నాను, కానీ కోడలు ఇంకా తీసుకురాలేదు. ఏమైంది? అందరూ లేచారా లేదా? నేను అడుగుతాను. కోడలా, కోడలా, ఏమైంది అత్తయ్య? అయ్యో, పొట్టి చేతులతో వచ్చావు, టీ తీసుకురాలేదు. అరే ఏంటి అత్తయ్య, ఎప్పుడు టీ టీ? నేను ఇప్పుడే నిద్ర లేచాను. ఎంత వేడిగా ఉందో మీకు కనిపించట్లేదా? నాకు ఒక 2 గంటలు టైం ఇవ్వండి అత్తయ్య. నేను కొంచెం చల్లబడ్డాక టీ టిఫిన్ తయారు చేస్తాను. ఇప్పుడు చెయ్యి వెళ్ళి. అంత తొందర ఏంటత్తయ్య? ఉదయం లేవగానే టీ టిఫిన్ కోసం సిద్ధంగా ఉంటారు. కోడ్లా, టైం ఎంతుందో చూసావా? ఇప్పుడు 9 అయింది. ఏదో ఒక సాకులు చెప్తూ ఎప్పుడు 10ంటికి లేస్తున్నావు. ఏ రోజైనా టైంకి టిఫిన్ చేసావా? ఇప్పుడు వచ్చి మళ్ళీ 2 గంటలు రెస్ట్ తీసుకుంటానని చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు వెళ్ళి పడుకొని లేచేసరికి 11, 12 అవుతుంది. అప్పటిక లంచ్ టైం అవుతుంది. మేమంతసేపు ఆకలితో ఉండాలా? కనీసం నీ గురించి కాకపోయినా మా గురించి అన్న ఆలోచించు. నీ భర్త కూడా ఉన్నాడు. టిఫిన్ రెడీగా లేకపోతే వాడు ఏం తిని ఆఫీస్కి వెళ్తాడు? ఇలా ఇంకెంతకాలం కొనసాగుతుంది నీ ఆటలు? అందరికీ వేడిగానే ఉంది, నీకు మాత్రమే కాదు. ఇంత వేడిలో నా కొడుకు 1 గంట ప్రయాణం చేస్తాడు ఆఫీస్కి. వాడికి వేడనిపించదా? వెళ్ళు, త్వరగా టీ టిఫిన్ చెయ్యి. ఏంటత్తయ్య, పెద్ద కోడలు అన్నీ చేయాలా? చిన్న కోడలు కూడా చెప్పండి. నేను వెళ్ళి తనకి టిఫిన్ తయారు చేయమని చెప్తాను. నేనైతే ఇప్పుడు చేయను. కావాలంటే మధ్యాహ్నం లంచ్ నేనే చేస్తాను. కోడ్లా వెళ్ళిపోయింది. తను అస్సలు వినదు. వదిలే తనని, చిన్న కోడలు చేస్తుందిలే. వాళ్ళిద్దరి మధ్య ఏం యుద్ధం జరుగుతుందో చూద్దాం. 200, 500, 700, 700 రూపాయలు. అరే 400, ఇంకా రూపాయి. ఏం చేస్తుంది గీత? ఈ రూపాయితో నేనేం చేయాలి? ఈ రూపాయిని ఇక్కడే పెడితే వాళ్ళకి డౌట్ రాదు. నా దగ్గర 1200 ఉన్నాయి. గీత, ఏం చేస్తున్నావు? లేదు లేదక్క, అలాంటిదేమీ లేదు. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఏమీ లేదా? మరి నీ చేతిలో ఏంటి? అక్క, నీకు అర్థం కావట్లేదు. నేను ఆయన జీన్స్ ఉతకడానికి తీసుకున్నాను. అందులో నాకు కొన్ని డబ్బులు కనిపించాయి. అవి తీసి పక్కన పెడుతున్నాను. అవునా? నువ్వు జీన్స్ ఉతకాలనుకోలేదు. ఇంత వేడిలో మరిది జీన్స్ వేసుకున్నాడా? ఇంకా నువ్వు జీన్స్ ఉతకడానికి డబ్బంతా తీస్తున్నావా? నువ్వేమీ అంత సతీ సావిత్రివి కూడా కాదు. దానికి తోడు నువ్వంత దురాశతో డబ్బు లెక్క పెడుతున్నావు. నేనంతా చూశాను. అక్క, నువ్వు తప్పుగా అర్థం చేసుకుని నా మీదకు దూకుతున్నావు. అంత కోపంగా మాట్లాడడం వల్ల ఏంటి ప్రయోజనం? సరే, అది వదిలేయ్. నాతో రా, మనం కూర్చుని మాట్లాడుకుందాం. లేదు, నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్యకి చెప్తాను. వదిలే నన్ను. ఇప్పుడిప్పుడే నాకంతా అర్థమవుతుంది. కొత్త కొత్త బ్రాండ్స్ బట్టలు నువ్వు ఎక్కడి నుంచి కొంటున్నావని. ఇన్ని అబద్ధాలు చెప్పావు. అక్క, నేను మా పుట్టిల్లు నుండి తెస్తున్నాను అని. ఇదేనా నీ పుట్టిల్లు? మరిది జేబు. అక్క ప్లీజ్, ఒకసారి కూర్చొని నాతో మాట్లాడు. నేను నీకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. లేదు, నేను నీ మాటలేమీ వినను. తీసుకో తీసుకో, సిగ్గుపడకు. ఏం చేస్తున్నావు గీత? నేను చెప్తా అంటున్నాను కదా. పద, పక్క గదికి వెళ్ళి మాట్లాడదాం. మనం ఇప్పటికే చాలా అల్లరి చేసాం. అత్తయ్య మామయ్య ఏ క్షణంలోనైనా ఇక్కడికి వస్తారు. పద, అక్కడికి వెళ్దాం. నేను నీకు ఒక మంచి విషయం చెప్తాను. చెప్పు, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? అవును, నేను నవ్వుతున్నాను కాబట్టి నేను ఈ పక్షాన ఉన్నానని అనుకోకు. అక్క, మన ఇద్దరం ఒకే పక్షంలో ఉండాలి. లేకపోతే మన పని ఎలా జరుగుతుంది చెప్పు? మనం బాగా బతకడం నీకు ఇష్టం లేదా? ఏం పని? చూడక్క, ఇప్పుడు విషయాలు దాచడంలో అర్థం లేదు. రాత్రి మీ గది బయట ఉండి నేను అంతా విన్నాను. బావగారు మాట్లాడిందంతా విన్నాను. ఏంటి? మేమేం మాట్లాడుకున్నామో విన్నావా? నీకు ఎంత చెడ్డ అలవాటు ఉందో. పక్క వాళ్ళు మాట్లాడుకునే దొంగచాటుగా వినడం, ఇంకోటేమో దొంగతనం. అక్క, అంతగా కంగారు పడకు. చూడు, నీ కోపం నాకు అర్థమవుతుంది. నిన్న రాత్రి బావగారు నీతో అన్న మాటలు విని నాకు చాలా బాధగా అనిపించింది. బావగారు, నేను కోతిలా ఉన్నావు,
ఇప్పుడు నువ్వు నెమ్మదిగా కప్పలా కనిపించడం మొదలు పెట్టావన్నారు. ఇదంతా నీకెలా తెలిసింది? చూడక్క, ఈ ఇంట్లో ఏ కోడల్ని ఎవరైనా అవమానించడం నాకు ఇష్టం లేదు, ముఖ్యంగా నిన్ను. ఎందుకంటే నేను నిన్ను చాలా విలువైన దానిలా భావిస్తాను. ఇప్పుడు మనం కలిసి ఉండాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ డబ్బు మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎలా? అక్క, మనం ఈ డబ్బులన్నీ తీసుకుని బ్యూటీ పార్లర్కి వెళ్దాం. మన ఫేస్కి ఫేషియల్ మేకప్ వేయించుకుందాం. ఇంకా ఇలాంటివి చాలా చేద్దాం. అప్పుడు నువ్వు చాలా అందంగా ఉంటావక్క. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇవన్నీ చేస్తే నువ్వు నాకంటే అందంగా ఉంటావు, నాజుగ్గా తెల్లగా ఉంటావు. వదిలే తనని, టీ చిన్న తాగండి. కోడలు చేస్తుందిలే. నాకు తెలుసు ఈ ఇద్దరి కోడళ్ళలో ఎవరు టీ చేయరని. మీరే చూశారు కదా, పెద్ద కోడలు లోపలికి వెళ్ళి ఇంకా బయటికే రాలేదు. చిన్న కోడలు గదిలోకి వెళ్తే తను అసలు గదిలోనే లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. మన కోడళ్ళు మనల్ని ఏం సంతోషపడతారు ఇక? దేవుడా, వాళ్ళకు కొంచెం బుద్ధి పెట్టు. అక్క, నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. ఒక్కసారి ఊహించుకో. నేను చాలా చేశాను, అందుకే చాలా మార్పు వచ్చింది. మీరైతే ఒక మోడల్ లాగా నిజంగా సినిమా హీరోయిన్లా కనిపిస్తారు. మనం మన వే ఆఫ్ లివింగ్ని, బట్టల్ని మార్చుకుంటే ఏ హీరోయిన్ మన ముందు పనికిరాదు. నా దగ్గర చాలా ఉన్నాయక్క ఇలాంటి విషయాలు. నువ్వు నాతో కలవాలంటే నాకు చెప్పు. నువ్వు ఇంతలా చెప్తున్నావు కదా, సరే సరే. ఎక్కడికి వెళ్తున్నావు అక్క? నేను చెప్పేది వినకుండా సగంలోనే వదిలేసి వెళ్ళిపోతున్నావు. ఏమైంది? దొంగతనం నేను చేశాను, మరి నువ్వు కూడా చేయాలి కదా. ఈ రాత్రి వెళ్ళి బావగారి జేబు దొంగతనం చెయ్యి. ఏమంటున్నావు? నేను ఈ చెత్త పనులు చేయను, ఆయన నన్ను బ్రతకనివ్వడు. అక్క, నువ్వు చాలా అమాయకురాలివి. ఏదైనా పొందాలంటే ఏదైనా కోల్పోవాల్సి ఉంటుంది. నేను నీకు కొన్ని విషయాలు చెప్తాను, విను. మీరు కొంచెం మొండిగా ఉండాలి, లేదంటే మీకు ఏమీ లభించదు. ఈరోజు అర్ధరాత్రి 3 లేదా 4 గంటల మధ్యలో లేచి నువ్వు బావగారి జేబులోంచి డబ్బులు తీసి దాచిపెట్టు. అవి నీ పాకెట్లో పెట్టుకో. పాకెట్ ఎక్కడుంది? నీకంత తెలివి కూడా లేదక్క. పాకెట్ లేకపోతే చీరలో దాచిపెట్టుకో. దాచుంచు, ఎవరు చూస్తారు? ఉదయాన్నే వచ్చి నాకు ఇవ్వు, నేను దాన్ని సేఫ్గా ఉంచుతాను. నీ దగ్గర పాకెట్ కానీ పర్స్ కానీ ఉందా? నా దగ్గర లేదు. మరి అంత డబ్బు ఎక్కడ దాస్తావు? నీకు తెలియదక్క, నా చీర లోపల ఒక కుర్తా ఉంది, దానికి ఒక సీక్రెట్ పాకెట్ ఉంటుంది, అందులో దాచుకుంటాను. కొన్ని రోజులు అలాగే చేశాను. ఆ తర్వాత ఒక పెట్టికోట్కి జేబు కుట్టాను. ఇత నువ్వు చాలా పిచ్చిదానివి. సరే, నైట్ చూస్తాను. అదృష్టవశాత్తు నా కోడలు టిఫిన్ తీసుకొచ్చింది. వీడికి అసలే చాలా కోపం. టైంకి టిఫిన్ వడ్డించకపోతే ఇంట్లో గందరగోళం చేస్తాడు. ఈ కోడలు కూడా నా కొడుకు ముందు మర్యాదగా ప్రవర్తిస్తే మంచిది. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నాన్న ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? మీ నాన్న పార్కుకి వెళ్ళాడ్రా, వాకింగ్ చేయడానికి. మధు, ఈరోజు ఏదైనా స్పెషల్గా వంట చెయ్యి. నేనేం స్పెషల్ వండాలి? మీకు అత్తయ్య చేతి వంట అంటేనే ఇష్టం కదా. అయితే ఇప్పుడు అమ్మని వంట చేయమంటున్నావా? అమ్మకి వయసు మీద పడుతుంది, కనిపించట్లేదా? నీకోసం చేసి పెట్టమని అమ్మని అడుగుతున్నావా? కనీసం ఎప్పుడైనా అమ్మ ఎలా వంట చేస్తుందో ఎప్పుడైనా నేర్చుకున్నావా? మీరేం మాట్లాడుతున్నారు? నేను నెమ్మదిగా నేర్చుకుంటాను కదా. ఎందుకు ఇంత కోపడుతున్నారు? కోడలి మీద ఎందుకు కోపడుతున్నారా? తను నెమ్మదిగా నేర్చుకుంటుందిలే. అమ్మా, వీళ్ళకి బుద్ధి చెప్పు. వీళ్ళిద్దరు ఎప్పుడు ఉదయం లేటుగా లేచి అన్ని పనులు లేట్ చేస్తారు. కొన్నిసార్లు అయితే టిఫిన్ కూడా దొరకదు. ఇదంతా ఏంటమ్మా? చెప్పు. చెప్పు చెప్పు, ఇంకా చెప్పు. మేమేం పని చేయకుండానే అన్నీ జరిగిపోతున్నాయా? అత్తయ్యే అన్నీ చేస్తుందా? మేమిద్దరు కోడళ్ళం పనికిరాని వాళ్ళమా? మధు, మరీ ఎక్కువగా నటించకు, అర్థమైందా? మీరిద్దరూ ఎంత కష్టపడతారో నాకు తెలుసు. అమ్మ ఒక్కటే వంటగదిలో పనిచేస్తుంది, నాకు కనిపించట్లేదా? నువ్వు నీ అలవాట్లని మార్చుకోవాలి. నిన్ను చూసి గీత కూడా నేర్చుకుంటుంది. ఆ గీత కూడా పనిచేయడం అంటేనే బద్ధకం. నిన్ను చూసి తను కూడా పద్ధతిలో పనిచేస్తుంది. ఇప్పటికైనా మారు. నువ్వు ఈ ఇంటి కోడలివి, కోడల్లా ప్రవర్తించు. వదిలేరా, వాళ్ళే చేస్తారులే. ఎందుకంత కోపంగా ఉన్నావు? కోడలా, వెళ్ళి భోజనం రెడీ చెయ్యి. సరే అత్తయ్య. చూడు, భోజనం టేస్టీగా ఉండాలి. కూరగాయలు కట్ చేసి ముందు తీసుకొచ్చి పెట్టొద్దు కూరని. కొంచెం మంచిగా వండు. మరి మీరే చెప్పొచ్చు కదా ఏం వండాలో. రసం, పప్పు, ఏదైనా ఫ్రై, చపాతి. ఇన్ని వంటలా? పొద్దునేమైనా వంట చేసావా? నేను సరిగ్గా తినేలేదు. త్వరగా రెడీ చెయ్యన్ని. గీత అసలు ఏం పని చేయడం లేదు. ఈరోజు కూడా నేనే వంట చేస్తున్నాను.
అసలు తను గదిలో ఏం చేస్తుందో తెలియట్లేదు. గీత, ఏమైందక్క? నీకు అసలు మెల్లగా మాట్లాడే అలవాటే లేదు కదా. మాట్లాడాల్సి వస్తే మాత్రం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తావు, ఒక్క క్షణం పని కూడా చేయవు. ఈ రోజు నేను ఎంత వంట చేయాలో నీకు అసలు తెలుసా? అక్క, మా ఆయన చిన్న చిన్న సుఖాలతోనే తృప్తి చెందుతాడు. మీ ఆయన మాత్రం ఒకేసారి ఇన్ని కోరికలు ఎందుకు అడుగుతాడు? మనం ఇక్కడ ఏదో హోటల్ తెరిచినట్టు అతను నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నాడు? నేను నా పని చూసుకుంటాను. నేను ఇప్పుడే న్యూస్ చదివాను, ఇక్కడే ఒక కొత్త బ్యూటీ పార్లర్ తెరిచారు. వాళ్ళు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు, అందుకే నేను వాటి కోసం చూస్తున్నాను. సరే సిస్టర్, నేను వెళ్ళి చూస్తాను. ఇంకా నేను చాలా ఆఫర్స్ గురించి తెలుసుకోవాలి. నాకు తెలిస్తే నీకు చెప్తాను. కానీ ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు. నీ భోజనం నువ్వు వండుకో, నా కోసం కూడా కొంచెం ఎక్కువగా ఉండు. ఈ వంటలు నాకు ఎంత ఇష్టమో ఇది తెలుసు కదా. ఏంటి ఈ తోటికోడలు? అవునక్క, ఈరోజు నైట్ ఏం చేయాలో నీకు గుర్తుందా? ఆ రోజు మనం ఏం మాట్లాడుకున్నామో నీకు తెలుసు కదా. రేపు మనం పార్లర్కి వెళ్ళాలి. అలాగైతే నువ్వు రెడీగా ఉండు. నేనైతే నీకు డబ్బు ఇవ్వలేను. గీత చెప్పింది నిజమే. నేను ఈరోజు దొంగతనం చేయబోతున్నాను. నా అమాయకత్వం ఇక చాలు. ఆయన నన్ను ఎలా అంటాడు? నేను ఒక కప్పలా ఉన్నానా? బయట అమ్మాయిలనేమో అందంగా దేవతల్లా చూస్తారు, నాలా మాత్రం అందం లేదా? బయట వాళ్ళేమో దేవకన్యలా కనిపిస్తారు. టైం వచ్చింది. ఇప్పుడు ఈయన గాఢ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు నేను డబ్బుని బయటికి తీస్తాను. ఈరోజు నాతో ఎన్ని వంటలు చేయించాడు. ఇప్పుడు నేను నీ జేబుని కొట్టైపోతున్నాను. వా శారదా, ఈరోజు నాకు టైం కంటే ముందే టీ దొరికింది. కోడళ్ళు చాలా మారిపోయారు. అమ్మా, ఏమైందిరా? నా జేబులోంచి డబ్బులు తీసావా? లేదు లేదురా, నీ జేబులోంచి నేను ఎందుకు డబ్బులు తీస్తాను? నేను ఎప్పుడైనా తీసానా అలా? మరెక్కడున్నాయమ్మా నా డబ్బులు? నా జేబులో ఒక్క రూపాయి కూడా లేదు. ఆగు మధు, నువ్వెక్కడికి వెళ్తున్నావు? అది నేను టిఫిన్ చేయడానికి వెళ్తున్నాను. ఇదేంటి? ఏమీ లేదు. అక్కడేముంది? ఈ పిచ్చక్కకి దొంగతనం చేయడం కూడా రాలేదు. నన్ను నిలదీయడానికి వచ్చింది. ఇప్పుడు తనకేమవుతుంది అది నేనే చూస్తాను. నిజం చెప్పు, నా డబ్బు తీసుకున్నావా? లేదు. ఇప్పుడు మీరు నన్ను అవమానిస్తున్నారా? మరి నీ నడుముకి గాంధీజీ బొమ్మ వేలాడుతుంది. నీ నడుము మీద గాంధీజీ పచ్చబొట్టుందా? ఇప్పుడు అది ఎలా వచ్చిందో నాకు తెలీదు. నా డబ్బులు తిరిగిచ్చేయి. అరే, నువ్వు ఇంట్లో ఉన్నావురా? పొద్దున్నే అరవడం మొదలు పెట్టావా? కోడలేదో కొన్ని డబ్బులు తీసుకుంది, తనకు కూడా హక్కు ఉంది కదా. నువ్వెప్పుడైనా తనకి డబ్బులు ఇచ్చావా నీ జేబులో నుంచి? తనేదో 10-20 రూపాయలు తీసుకుంటే ఏంటి సమస్య? తనని ఇలా అవమానిస్తున్నావా? నేను నీకు నేర్పిన పెంపకం ఇదేనా? కోడ్ల, త్వరగా లోపలికి వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి. వెళ్ళు, లోపలికి వెళ్ళి తొందరగా. అమ్మా, నాన్న, మీరెప్పుడు తనని కాపాడుతూనే ఉంటారు. తను ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. నాకిదేమీ సరిగ్గా అనిపించట్లేదు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వెప్పుడైనా కోడలికి కొంచెం డబ్బు ఇచ్చావా? నువ్వివ్వకపోతే తనేం చేస్తుంది? తనకు సొంత ఖర్చులుంటాయి కదా. తన ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? ఈరోజు కొంచెంలో తప్పించుకున్నాను. అత్తయ్య మామయ్య జోక్యం చేసుకోవడం మంచిదైంది. లేకపోతే ఈరోజు నేను అందరి ముందు అవమానపడేదాన్ని. హో అక్క, ఈరోజు నీ అదృష్టాన్ని మెచ్చుకోవాల్సిందే. నీకెంత మంచి అదృష్టం ఉందో చూడు. ఏంటి సంగతి గీత? నువ్వు నాకు రకరకాల అలవాట్లు నేర్పించావు. నేను నా భర్త దగ్గర ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదు, కానీ ఇప్పుడు తీసుకోవాల్సి వచ్చింది నీ వల్ల. ఈరోజు నువ్వే చూసావుగా నా భర్త ఎంత కోపంగా చెప్పాడో. అత్తయ్య మామయ్యల వల్ల నేను బతికి బయటపడ్డాను. అక్క, నువ్వు చేసింది నీకోసమే కదా, దానివల్ల నాకేం ప్రయోజనం చెప్పు? నువ్వే చేసినా అది నీకోసమే చేస్తున్నావు. ఇప్పుడు చెప్పు, ఈ డబ్బుతో మనం ఈరోజు సెలూన్కి వెళ్దాం. అక్కడ మనం మెనిక్యూర్ పెడిక్యూర్ చేయించుకుందాం, ఫేషియల్ బ్లీచెస్ అన్నీ. ఎవరెక్కువ అందంగా కనిపిస్తారో చూద్దాం, నువ్వా నేనా? అక్క, ఈరోజు బావగారు కూడా చాలా సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఉదయం ఆయన దిగాలుగా ఉన్నారు, కానీ ఈరోజు రాత్రి నీ అందమైన ముఖం చూసి వెంటనే నిన్ను కౌగిలించుకుంటాడు. నిజంగానా గీత? అవునక్క, నేనేది ఊరికే చెప్పను, నేనెవరిని ఊరికే పొగడను. మనం త్వరగా వెళ్దాం. ఇప్పుడు 2 గంటలైంది. అత్తయ్య మావయ్య నిద్రపోతున్నారు. పద, మనం త్వరగా వెళ్దాం. పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు. పద వెళ్దాం. అరే గీత, పార్లర్ ఇలా ఉంటుందన్నమాట. చూడు, ఇక్కడ కాస్మెటిక్ సామాన్లు కూడా అమ్ముతున్నారు. ఇంకా ఈ పార్లర్ ఆమె అయితే నన్ను అక్క అని పిలుస్తుంది. అక్క,
అక్క దీన్ని వాడండి మీ ఫేస్ గ్లో వస్తుంది అని చెప్తుంది. ఇంతకుముందు ఎప్పుడు ఏ పార్లర్లోనూ ఇలా లేదు. ఇక్కడైతే అన్ని కాస్మెటిక్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఏ పార్లర్కి తీసుకొచ్చావు గీత? అక్క ఇది హై బ్రాండెడ్ పార్లర్. ఇక్కడ ప్రతిదీ బ్రాండెడే. నేను నెలకి కావలసినంత డబ్బులు దొంగతనం చేస్తాను. అందుకే నా స్కిన్ ఇంత మృదువుగా ఉంటుంది. ఇక నిన్ను చూడు, నువ్వు కనీసం మంచి బట్టలు కూడా వేసుకోలేవు. నీ చేతుల మీద ఎంత హెయిర్ కనిపిస్తుందో అది ఎలుగుబంటిలా లేదా? చూడక్క, దీన్ని వేరేలా అర్థం చేసుకోకు, కానీ నిజం నిజమే. నువ్వు అందంగా కనిపించాలని నేను కోరుకుంటున్నాను. అసలే బావగారు కూడా నిన్ను రకరకాలుగా అంటుంటాడు. నిన్ను కోతని కప్పని అంటాడు. ఈరోజు చూడు, నువ్వు మెనిక్యూర్ పెడిక్యూర్ అన్నీ చేయించుకుంటే ఎంత అందంగా మెరిసిపోతావో. నేను దాన్ని వర్ణించలేను. సరే గీత. సిస్టర్, నేను మీ ఫేషియల్ ఇంకా బ్లీచ్ కంప్లీట్ చేశాను. ఇప్పుడే మీ ఫేస్ మాస్క్ వేశాను. కొద్దిసేపట్లో ఇదంతా తీసేసి మాయిశ్చరైజర్ రాస్తాను. సరే సరే, తప్పకుండా. గీత, వాళ్ళు ఈ దోసకాయ ముక్కలు ఎందుకు ఇచ్చారు? అక్క, అవి కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళ కింద ఉన్న బ్లాక్నెస్ని తొలగిస్తాయి. ఈ ట్రీట్మెంట్ కొంచెం ఖరీదైంది కాబట్టి దీనికి కొంచెం ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు నీకు ఇవన్నీ అవసరం. అప్పుడే నీలోని మోడల్ బయటకు వస్తుంది. అప్పుడే నువ్వు హీరోయిన్లా కనిపిస్తావు. గీత, నాకు చేయించినవని నువ్వు చేయించుకున్నావా? లేదక్క, నా దగ్గర ఇప్పుడు అంత బడ్జెట్ లేకపోవడం వల్ల నీ అంత కాస్ట్లీది నేను కొనలేదు. లాస్ట్ టైం నీకు దొరికినప్పుడు నేను నీకు కొన్ని డబ్బులు ఇచ్చాను కదా, అందుకే బడ్జెట్ తగ్గిపోయింది. పర్వాలేదక్క, నువ్వు సంతోషంగా ఉంటే చాలు. అయ్యో పర్వాలేదులే గీత, వచ్చేసారి నేను అతని జేబులో నుంచి ఇంకొన్ని ఎక్కువ డబ్బులు తీసి అందులో సగం నీకు ఇస్తాను. ఈ పిచ్చక్క ఎంత అమాయకురాలో. నేను తన డబ్బులు ఉపయోగించి నా ట్రీట్మెంట్ చేయించుకున్నాను. నేను తన డబ్బుతోనే ఇద్దరు ట్రీట్మెంట్కి డబ్బులు చెల్లించాను. తనకి ఈ విషయం తెలియదు. వచ్చింది పెద్ద ఒక దొంగకు హెల్ప్ చేయడానికి. ఇంటి పనులన్నీ తనతోనే చేయించుకుంటాను. నేను ఇంట్లోనూ ఇక్కడ తనని బాగా దోచుకుంటున్నాను. ఎందుకంటే తన అమాయకురాలు కదా. తీపి తీపి మాటలు చెప్తే ఇలాగే వాళ్ళలో పడతారు. ఇంకొన్ని రోజుల్లో తనని షాపింగ్కి కూడా తీసుకెళ్తాను. అప్పుడు కూడా తన చేత డబ్బులు దొంగిలించేలా చేస్తాను. నా కోడలిద్దరు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. చాలాసేపు నుంచి వెతుకుతున్నాను. నేను వాళ్ళ కోసం కూడా టీ పెట్టాను. వాళ్ళేమో ఎక్కడికి వెళ్ళారో. ఏదేమైనా నా పెద్ద కోడలు పాపం తన భర్తతో ఈరోజు పొద్దున్నే చాలా తిట్లు తింది. అందుకే నేను తన కోసం కూడా టీ చేశాను. తను కొంచెం సంతోషిస్తుంది. అత్తయ్య, మీరు టీ పెట్టుకొని తాగుతున్నారా? మా కోసం వెయిట్ చేయలేదా? మీరెక్కడి నుంచి వస్తున్నారు కోడలా? మీ మొహాలకి ఏమైంది? అత్తయ్య, దీన్నే మేకప్ అంటారు. మేకప్. ఈరోజు అక్క డబ్బులు తీసుకుంది కదా, అది పార్లర్ వెళ్ళడానికే. మేము కొంచెం అందంగా రెడీ అయితే, మా భర్తల ముందు మంచిగా ప్రవర్తిస్తే ఇంట్లో గొడవలు తగ్గుతాయి కదా. లక్ష్మీదేవిలా మంచిగా బట్టలు వేసుకొని మంచిగా రెడీ అయితే మన ఇంటికే కదా మంచిది. నువ్వు చెప్పింది నిజమే కోడలా. సరే, అవును, మీ ఇద్దరి కోసం నేను టీ చేశాను. వంటగదిలో పెట్టాను, వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ అత్తయ్య, నువ్వు మమ్మల్ని ఎంతగా ఇష్టపడతావో. అవును కోడలా, కానీ రాత్రి మాత్రం భోజనం మంచిగా వండండి. నా పెద్ద కొడుకు గురించి తెలుసు కదా. ఎందుకు వండను అత్తయ్య? ఈరోజు నేను ఆయన డబ్బులే కదా తీసుకుంది. ఈరోజు నేను ఆయనకి ఇష్టమైన వంట చేసి పెడతాను. సరే సరే కోడలా. నా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని అందంగా కనిపిస్తున్నారు. నేను ఈ ఇంట్లో కోడలుగా ఉండి ఒక పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటున్నాను. లేదు, ఇప్పుడు వాటి కోసం మరింత డబ్బులు దొంగతనం చేసి కొత్త బట్టలు కొనుక్కోవాలి. అక్క విను, నువ్వు అన్నీ ప్లాన్ చేసుకున్నావా? ఈసారి మనం బట్టలు కొనబోతున్నాం. మనం చాలా స్టైలిష్గా కనిపించబోతున్నాం. అంతా గుర్తుంది కదా. త్వరగా వెళ్ళి ఈసారి బావగారి దగ్గర నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో ఆలోచించు. ఏంటి గీత, నన్ను ఎంత గందరగోళంలో పడేస్తున్నావు? నీకు గుర్తుంది కదా, లాస్ట్ టైం ఆయన నా మీద ఎంత కోపడ్డారో. అత్తయ్య మావయ్య కాపాడారు కాబట్టి సరిపోయింది. ఈసారి నేను చేయలేను. ఏంటక్క అంతలా భయపడుతున్నావు? నేను నా కోసమేమీ అడగడం లేదు. నేను నీ గురించి ఇదంతా చేయమంటున్నానక్క. నువ్వు ఎంత అందంగా ఉంటే బావగారు కూడా నీతో అంత సంతోషంగా ఉంటాడు.
నువ్వే చెప్పు, ఆ రోజు నువ్వు మేకప్ చూపించావు కదా బావగారికి. మరి బావగారు సంతోషపడ్డారా లేదా? అతను నీతో బాగా మాట్లాడుతున్నాడు కదూ. అతన్ని అందానికి అట్రాక్ట్ అయ్యాడు, అందుకే నీతో హ్యాపీగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పు, టీవీలో హీరోయిన్లు వేసుకుంటారే అలాంటి పొట్టి బట్టలు నువ్వు వేసుకుంటావా? నువ్వు ఆ బట్టలు వేసుకుంటే బావగారు నిన్ను చూసి షాక్ అవుతాడు. సరే గీత, నేను ట్రై చేస్తాను. త్వరగా కొంచెం టీ పెట్టు, మిగతావన్నీ నేను చూసుకుంటాను. అక్క, పనంతా నువ్వే చేసుకో. నాకు కొంచెం డబ్బు అవసరం నీకు తెలుసు కదా. నేను వెళ్ళి నా డబ్బుల సంగతి చూడాలి. అసలే టైం లేదు. ఆయన నిద్రపోతున్నాడు, చిన్న శబ్దానికే మేల్కుంటాడు. నువ్వు కూడా పని పూర్తి చేసి నైట్ దొంగతనం చెయ్యి. నేను ఇప్పుడే చేస్తాను. మనం రేపు కలుద్దాం. మనం రేపు షాపింగ్కి వెళ్దాం. సరే గీత. ఇంత పెద్ద షాపింగ్ మాలా? గీత, ఇంత పెద్ద షాపింగ్ మాల్కి ఎందుకు తీసుకొచ్చావు? మన దగ్గర అంత డబ్బు లేదు కదా. అక్క, సైలెంట్గా ఉండు. మనం ఇప్పుడు పేదవాళ్ళని అందరికీ చూపించుకోవాలనుకుంటున్నావా? ఈసారి బావగారు ఏటీఎం కార్డు తీసుకొచ్చావు కదా, అందులో చాలా డబ్బు ఉంది. మనం కొన్ని వాడితే వాళ్ళేమీ గమనించరు కదా. కాబట్టి ఏటీఎంలో ఎంత డబ్బు వచ్చిందో, ఎంత బయటికి వెళ్ళిందో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మనం త్వరగా వెళ్దాం పదా. నీకు నచ్చింది నువ్వు తీసుకో, నేను కూడా చూసుకుంటాను. పదా, అక్కడ షోరూమ్కి వెళ్దాం. ఇప్పుడు నేనేం చేయాలమ్మా? ఆ రోజు నువ్వు నాన్న కలిసి నాకు నీతులు చెప్పారు కదా. ఇప్పుడు ఏం జరిగిందో చూడు. నా ఏటీఎం కార్డు నుంచి 10,000 పోయాయి. ఇప్పుడు ఈ నెల ఇంటి ఖర్చు నేను ఎలా చూసుకుంటాను చెప్పు? నా జీతం అంత ఎక్కువేమీ కాదు. నువ్వు కొంచెం ఓపికగా ఉండు. అయినా ఏటీఎం కార్డు కోడలే తీసిందని నీకెలా తెలుసు? అది ఇంట్లో ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు, లేదా ఎవరి చేతులైనా పడి ఉండొచ్చు. ఎవరైనా తీసుకున్నారేమో. అమ్మా, నువ్వన్నట్లే నా ఏటీఎం కార్డు ఇంట్లో పడిపోతే ఆ డబ్బంతా ఎవరు విత్డ్రా చేస్తారు? ఒకవేళ బయట వాళ్ళు ఎవరైనా తీసుకుని ఉంటే నా ఏటీఎం నుండి మొత్తం డబ్బులు పోయాయి. నా మొబైల్ ఫోన్కి ఇప్పుడే మెసేజ్ వచ్చింది, 10,000 డెబిట్ అయినట్లు. రీసెంట్గానే మన ఏరియాలో కొత్త మాల్ ఓపెన్ చేశారు. నా మొబైల్లో ఆ పేరే కనిపిస్తోంది. సరిగ్గా అదే మాల్కి నా డబ్బు 10,000 డెబిట్ అయినట్టు కనిపిస్తుంది. నీ కోడలు ఎక్కడున్నారమ్మా? ఇంట్లోనే ఉన్నారా? బయటికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఏ షాపింగ్ చేస్తున్నారో నాకు తెలీదు. ఇదేంటి మధు, ఏంటి గీత, మీరిద్దరూ ఇలాంటి బట్టలు వేసుకొని ఇక్కడికి రావడానికి సిగ్గులేదా? నన్నేమీ అనొద్దు. నన్ను అనే హక్కు మీకు లేదు. నన్ను నా భర్త అర్థం చేసుకోవాలి. మీరు మీ భార్యను చూసుకోండి. భగవంతుడా, వీళ్ళు నా డబ్బులు దీనికోసం ఖర్చు పెట్టారు. చూడమ్మా, నీ చిన్న కోడలు నాతో ఎలా మాట్లాడుతుందో. వీళ్ళిద్దరూ నా డబ్బులు తీసుకుని పాడు చేసిందే కాక దానికి తోడు నీ చిన్న కోడలు నన్ను తిడుతోంది. అరే, ఓపిక్గా ఉండురా. తను నీ తమ్ముడి భార్య. అయితే ఏంటమ్మా, తను నా తమ్ముడు భార్య అయితే చెప్పు, తన ఇంటి కోడలు కాదా? ఇది కేవలం నాకు మా ఆయనకు మధ్య ఉన్న విషయం అని తను ఎలా చెప్పగలదు? ఇంకా మధు, నీకు అస్సలు భయం అనిపించట్లేదా? పోయినసారి డబ్బులు తీసుకున్నావు నాకు చెప్పకుండా, ఈసారి ఏటీఎం తీసుకునే పారిపోయావు. లేదు లేదు. నీకు కొంచెం కూడా బుద్ధి రాలేదు. అమ్మా, పోయినసారి తనని తిట్టి ఆ డబ్బులు నేనే తీసుకోవాల్సింది. ఇంకోసారి డబ్బులు తీసుకోవడానికి ధైర్యం వచ్చేది కాదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఆ రోజు తనని వదిలేయమని చెప్పి నువ్వే ప్రోత్సహించావమ్మా తనని. తను చూడు, ఒక్క రోజులోనే ఎంత డబ్బు తగలబెట్టిందో. ఇంతకుముందు తమ్ముడు గదుల నుంచి వచ్చేది కంప్లైంట్, వాడి డబ్బులు పోతున్నాయని. ఇప్పుడు నా గదిలో నుంచి 4 రోజుల నుంచి ఇలాగే అవుతుంది. నా డబ్బులు ఎక్కడ మాయమవుతున్నాయో తెలియట్లేదు. అదంతా మీ కోడలే తీసుకుంటుంది. అలా డబ్బులు తీసుకోవడం మన ఇంట్లో ఎవరికీ అలవట్లేదు, నా భార్యకు కూడా లేదు. ఇదంతా నీ చిన్న కోడల వల్లనే జరుగుతుందమ్మా. బావగారు, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ భార్య అవమానాన్ని నా మీదకి ఎందుకు తెస్తున్నారు? మీరు మీ భార్య పక్షాన ఉండాలనుకుంటే అలాగే ఉండండి. నన్ను ఇందులో ఎందుకు లాగుతున్నారు? కోడల్లా, మీరు మీ గదిలోకి వెళ్ళండి. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మిమ్మల్ని స్థితిలో మీ మామయ్య గారు చూస్తే ఏమనుకుంటారు? మన ఇంటి కోడలు ఇలాంటి బట్టలు వేసుకుంటారా? అయ్యో అమ్మా, చూడనివ్వు. నాన్నను కూడా తన కళ్ళద్దాలు తీసి తనకి ఎలాంటి కోడళ్ళు ఉన్నారో చూసుకుంటాడు. నాన్న ఎప్పుడు వాళ్ళని సమర్థిస్తాడు కదా. అరే, నువ్వు సైలెంట్ గా ఉండరా. మీ నాన్న వచ్చే టైం అయింది. ఆయన వచ్చాక ఆయనకి ఇంకా బీపీ పెంచుతావా? నేను వీళ్ళిద్దరి సంగతి చెప్తాను. మీరిద్దరు ఇంకా ఇక్కడ ఎందుకు నిలబడి ఉన్నారు? వెళ్ళండి. నేను ఇలా మారితే ఆయన నన్ను చూసి చాలా సంతోషిస్తారనుకున్నాను, కానీ ఆయనకి ఇంకా ఎక్కువ కోపం వచ్చింది. లేదు లేదు, ఇలాంటి పని ఇంకెప్పుడు చేయను. ఎంత అవమానం జరిగింది. నేనేం చేయాలి? ఈ కోడలు రోజు రోజుకి మరీ పాడైపోతున్నారు. ఆ అలవాటు మరింత ఎక్కువ అవుతుంది. నేను వాళ్ళని ఎలా సరిదిద్దగలను? వాళ్ళు కోడలు కాబట్టి వాళ్ళని నేనేమీ తిట్టలేను.
ఒకవేళ వాళ్ళు కూతుళ్ళయ్యుంటే నేను వాళ్ళని తిట్టి కోప్పడి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పేదాన్ని. కానీ కోడల్ని ఎలా తిట్టగలను? పైగా ఆ గీతకైతే డబ్బు దొంగలించే అలవాటు బాగా ఉంది. ఈ రోజు ఇది చేస్తుంది, రేపు ఇంకేదైనా చేస్తే, దేన్నైనా ప్రోత్సహిస్తే అది మరింత పెద్ద అలవాటుగా మారుతుందని వాడు చెప్తూనే ఉన్నాడు. నా కొడుకు గట్టిగా చెప్పుంటే కోడలికి అలాంటి అలవాటు ఉండేది కాదు. అమ్మా అమ్మా, స్వప్న నువ్వా? ఇంత సడన్ గా ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నానమ్మా. కూర్చో. ఇంత సడన్ గా వచ్చావు, ఫోన్ చేయలేదు, ఏం చెప్పలేదు. అమ్మా నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. అవును, నువ్వు నాకు ఎప్పుడు మంచి మంచి సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటావు. కూర్చో, చెప్పు. మీ అత్తగారి ఇంట్లో ఏంటి విశేషాలు? నీకు తెలుసు కదా మా మరిది పెళ్ళుందని. ఆ పెళ్లిలో నీ దగ్గర పెద్ద గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా, అవి వేసుకుందాం అనుకుంటున్నా. ఇస్తావా అమ్మా? ఆడపడిచి వచ్చింది, మమ్మల్ని దోచుకోవడానికే వస్తుంది. పాపం అమాయకపు అత్త తను అడిగినవన్నీ ఇస్తుంది. ఈ ఆడపడిచికి అస్సలు బుర్ర లేదు. అలాంటి పేద అత్తగారింటికి ఎలా వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదు. నేను తన ముందు కూడా నిలబడను. నా గదికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోతాను. ఇక్కడుంటే ఈ మహారాణికి సేవలు చేయాలి. నా పని నేను చేసుకుంటాను. ఎందుకు ఇవ్వనమ్మా? నువ్వు నా కూతురువి. నీకు అవసరమైతే నువ్వు తీసుకో, కోడలికి అవసరమైతే కోడలు తీసుకుంటుంది. మీ అందరికీ హక్కు ఉంది. నువ్వు వెళ్ళేటప్పుడు నీతో పాటు తీసుకెళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ఎందుకు స్వప్న? నేను నీ అమ్మని. కోడలా, మీ ఆడపడిచి వచ్చింది, త్వరగా టీ టిఫిన్ తీసుకురా. తెస్తున్నాను అత్తయ్య. ఈ ఆడపడిచి ఇంత సడన్ గా ఎలా వచ్చింది? ఓ, వాళ్ళ మరిది పెళ్లి కదా, పెళ్లి సామాన్లు కొనడానికి వచ్చి ఉంటుంది. వదినా, నిజంగా వంట చాలా టేస్టీగా ఉండావు. థ్యాంక్ యూ స్వప్న. వదినా, నాతో షాపింగ్కి వస్తావా? ఓ స్వప్న, నేను షాపింగ్కి, మీ అన్నయ్య చాలా కోప్పడతాడు నేను షాపింగ్కి వెళ్తే. స్వప్న, నువ్వు మీ అమ్మతో కానీ లేదా గీతతో కానీ వెళ్ళు. నేను రాను. ఎందుకు వదినా? మీ మధ్య ఏమైనా సమస్య? లేదు లేదు, అలాంటిదేమీ కాదు. స్వప్న, ఒకవేళ నువ్వు అత్తయ్యతో వెళ్ళకపోతే గీతను తీసుకుని వెళ్ళు, తనకి బాగా తెలుసు. గీతతో వెళ్ళి మీ మరిది పెళ్ళికి కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కో. అయ్యో లేదు వదినా, నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి కాబట్టి నువ్వే రావాలి. తను అంతలా పిలుస్తుంటే ఏమైందమ్మా నీకు? వెళ్ళుకోవాలా? సరే అత్తయ్య. పోయినసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆయన నన్ను చాలా తిట్టాడు. ఇప్పటికి కూడా నాతో మాట్లాడట్లేదు. మా మధ్య జరిగిన విషయం తనకెలా చెప్తాను? ఏం చూస్తున్నావమ్మా? త్వరగా తెరువు. స్వప్న, నగలు కనిపించట్లేదు. ఏంటమ్మా, సరిగ్గా చూడు. స్వప్న, నేను ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను, అది అక్కడ లేదు. అల్మారాలో ఏమైనా పెట్టుంటావు, ఒకసారి నేను వెతుకుతాను. కనిపించిందా స్వప్న? లేదమ్మా, కనబడలేదు. నాకిప్పుడు అర్థమైంది ఏం జరుగుతుందో ఇంట్లో. ఇక చాలు, పాపాలకుండా ఇంకా నిండిపోతుంది. నేను వాళ్ళని వదిలేస్తూనే ఉన్నాను కానీ వీళ్ళలో మాత్రం మార్పు రాలేదు. కోడలా, అమ్మా నువ్వాగు, నేను చెప్తాను వాళ్ళకి. వదినా, ఏమైంది స్వప్న? వదినా చెప్పు, అమ్మ చెవిపోగులు ఎవరు తీసుకున్నారు? లేదు లేదు, నేను తీసుకోలేదు. నాకు తెలియదు స్వప్న. చూడమ్మా, ఇదిగో నీ కోడలు తీసుకోలేదని చెప్తుంది, మరి ఇంకెవరు తీసుకున్నారు? స్వప్న, అత్తయ్య నన్ను నమ్మండి, నేను తీసుకోలేదు. చిన్న కోళ్ళ, ఏమైంది అత్తయ్య? ఎందుకంతలా అరుస్తున్నారు? నిజం చెప్పుకోల్లా, నా అల్మారాలో నుంచి నగలు తీసుకున్నావా? ఏంటత్తయ్య, మీ నగలు దొంగలించబడ్డాయా? నాకు ముందే అనుమానం వచ్చింది. ఇప్పుడు నేనేం చేయగలను? నేనేం చెప్పినా అందరూ నొచ్చుకుంటారు. ఏం అనుమానం చెప్పు. చూడండి అత్తయ్య, మన ఇంట్లో ఉండి చాలా సంవత్సరాలైంది. నేను, మీ పెద్ద కోడలు, మనమంతా ఒకే కుటుంబం. మరి కొత్తగా వచ్చిందెవరు? మీ కూతురు. అనుమానం ఎవరి మీద పడుతుంది? అయినా ఈ స్వప్నకి మా మీద చాలా అసూయ. తనెప్పుడు మమ్మల్ని ఎక్కిరిస్తూ మూతి తిప్పుకుంటూ ఉంటుంది. ఇంకా తనకి చిన్న అవకాశం దొరికినా మా మీదే అన్ని నిందలు వేస్తుంది. ఇక్కడ వస్తువులన్నీ తీసుకుని వాళ్ళ అత్తగారింట్లో వదిలేసి వస్తుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తుంది. నాకంతా తెలుసత్తయ్యా. దీని వెనుక మీ కూతురే ఉంది. నాకు వెనక మాట్లాడడం రాదు, అన్నీ డైరెక్ట్గానే చెప్పేస్తాను మొహం మీద. అమ్మా, ఏంటిదంతా? నన్ను అనుమానిస్తున్నావా? అలా అడగడం వల్ల ఎవరి అనుమానాలు తొలగిపోవు. నీ మీదైతే నాకు పూర్తిగా అనుమానం వస్తుంది. చాలు, ఇప్పటికే చాలా జరిగింది. నేను ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు.
సమాజంలో అవమానం కలిగేది మా కుటుంబానికే. ఎందుకంటే దొంగ ఎవరో నాకు స్పష్టంగా తెలుసు, నువ్వే. కాబట్టి ప్రయోజనం ఏమీ లేదు. నాకైతే ఏం తెలీదు. గీత, నువ్వు తీస్తుంటే నాకివ్వు. ఇది మంచిది కాదు. నీకు తెలీదక్క, ఏమీ జరగదు. నీకు అర్థం కాదులే. మా అత్తయ్య అమాయకురాలు. తను తప్పకుండా తన కూతురుని ఆపుతుంది. ఇప్పుడు చూడు, అత్తయ్యకి తన కూతురు మీద ఉన్న నమ్మకం పోయి ఉంటుంది. ఇప్పుడు అత్తయ్య మన సైడే ఉంటుంది. అర్థమైందా? ఏం జరగదు. నువ్వే చూడు, తను పోలీస్ స్టేషన్కి వెళ్ళదు. అత్తయ్య జరగనివ్వదు అదంతా. అమ్మా, నేను ఇప్పుడే వెళ్తున్నాను. నిజమేంటో నిరూపిస్తాను. నన్నే నిందిస్తున్నారా? స్వప్న, ఆగు. వదులమ్మా. గీత, అత్తయ్య స్వప్న నిజంగానే వెళ్ళిపోయారా? నువ్వు భయపడుతున్నావా అక్క? ఎంత తేలిగ్గా భయపడిపోతావు? నువ్వేం టెన్షన్ పడకక్క, ఏమీ జరగదు. నేను చెప్తున్నాను కదా, నేను ఎన్నో ఏళ్ళగా దొంగతనం చేస్తున్నాను ఈ ఇంట్లో. ఏమైనా జరిగిందా? లేదు. మరి ఇప్పుడెందుకు? మన ప్రియమైన అత్తగారు తనను ఒప్పిస్తుంది, స్వప్నాన్ని బుజ్జగిస్తుంది. వాళ్ళిద్దరే తిరిగి వస్తారు. పోలీసులు ఎవరూ రారింటికి. నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను నగలమ్మి నా భర్తతో పాటు ట్రిప్కి వెళ్ళే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ నగలు చూస్తుంటే చాలా ఖరీదైనవిగా కనిపిస్తున్నాయి. నేను పెద్ద సెలూన్కి వెళ్ళి నా ఫేస్కి ట్రీట్మెంట్ చేయించుకుంటాను. అప్పుడు నేను మరింత అందంగా తయారవుతాను. మంచి బట్టలు కొనుక్కుంటాను. నేను తీసిన నగలతో సొంత ఇల్లు కూడా కొనుక్కోవచ్చు. అప్పుడు ఈ ఇల్లు వదిలేసి నా భర్తతో వెళ్ళిపోతాను. గీత, ఏం ఆలోచిస్తున్నావు? మనం కొంచెం టీ పెట్టి అత్తయ్య వచ్చినప్పుడు తనకి టీ ఇచ్చి సంతోషపెడదాం. అవును, నువ్వు తీసుకున్న నగల్లో సగం నాకు కూడా కావాలి. నువ్వు నాకు ఇవ్వకపోతే నిన్ను బయట పెడతాను, అందరికీ చూపిస్తాను. ఓ అక్క, నీకెంత కావాలో చెప్పు, నేను నీకు ఇస్తాను. నీకెందుకు భయం? ప్రతి చిన్న విషయానికి ఎందుకు కోపడతావు? ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. పద వెళ్దాం. రండి సార్. గీత, మన ఆడపడితే చాలా తెలివైంది. నీకు చెప్పాను కదా. గీత, ఇదే కరెక్ట్ టైం. ఆ నగలు తీసుకెళ్లి అత్తయ్యకి ఇచ్చి అత్తయ్య చూసుకుంటుంది. లేకపోతే పెద్ద అవమానం జరుగుతుంది. అయ్యో లేదు లేదు, భయపడడం వల్ల ఏమీ జరగదు. అక్క, ఇలా భయపడకు. వాళ్ళేదో చిన్న పోలీసుని పట్టుకొని వచ్చారు. కొంచెం వెతికేసి వాళ్ళు వెళ్ళిపోతారు. నేను వాటిని చాలా లోపల దాచిపెట్టాను. అతనికి దొరకదు. రండి సార్, నేను మీకు గది చూపిస్తాను. అవును సార్, చూడండి, ఇదే అల్మారా. స్వప్న, నా గదిలో ఎందుకు చెక్ చేయిస్తున్నావు? అర్థం చేసుకో. నువ్వు ఆల్రెడీ అక్క గదిలో చెక్ చేయించావు కదా, మళ్ళీ ఇప్పుడు నా గదిలో ఎందుకు? ఉంటే అక్క గదిలోనే కనిపించేవి. నా గదిలో నీకేం దొరుకుతుంది? నా మీద నీకెందుకు ఇంత కక్ష? ఒకసారి చెప్పు. నోర్ముయ్, నువ్వు నా మీద నిందలు వేశావు కదా, ఇప్పుడు తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో. స్వప్న, ముందు వెళ్ళి అత్తయ్య గది చూసిరా. అత్తయ్య ముసలిదవుతుంది కదా, తనెక్కడైనా పెట్టి మర్చిపోయి ఉండొచ్చు. వెళ్ళి చూడు. నా గదిలో ఏమీ లేదు. నేను దొంగతనం చేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు? నాకు పెద్ద ఇల్లుంది. మా పుట్టింటి వాళ్ళు ఇప్పటికే చాలా ధనవంతులు. నేను ఈ చిన్న చిన్న వస్తువులన్నింటినీ ఎందుకు దొంగతనం చేస్తాను? నేను దొంగనని నువ్వు అనుకుంటున్నావా? వదినా, ఒకసారి చెక్ చేయాలి కదా. ఎందుకంత భయపడుతున్నావు? ఎందుకంత కోపడుతున్నావు? నేను నా రూమ్ని చెక్ చేయించాను, వదిన గదిని కూడా చెక్ చేయించాను. మేమేం భయపడలేదు. మరి నువ్వెందుకు అంత భయపడుతున్నావు? ఇదిగో, ఇవే నా నగలు. చూడ్డానికి చాలా విలువైన వాటిలా కనిపిస్తున్నాయి. చూసావా అమ్మా, ఇవి ఎవరి గదిలో బయటపడ్డాయో? అవును సార్, మేం కనుక్కోలేకపోయినా ఆ నగలు ఇవే. ఆహా స్వప్న, అయితే ఇదేనా నీ ఎత్తుగడ? ఆ నగలని నువ్వే దొంగలించి నా రూమ్లో పెట్టావు. అందుకే నీ మీద మొదటి నుంచి నాకు అనుమానం వచ్చింది. అత్తయ్య, నీ కూతుర్ని చూడు, ఎంత చాకచక్యంగా నా గదిలోకి వచ్చిందో. తనెప్పుడు ఈ నగలు నా గదిలో పెట్టిందో తెలీదు. నిందంతా నా మీద వేసి తను ఆ నగలు తీసుకుని వెళ్ళిపోవాలనుకుంది. మన ఇంటి పరువు తీయాలనుకుంది. అందుకే పోలీసులు ఇంటికి పిలిచింది. ఇప్పుడు నా మీద నింద వేసి అత్తగారింటికి వెళ్ళిపోబోతుంది. అయ్య, దయచేసి చెప్పండి, ఈ మసలు మీ కూతురేనా? తనెంత నీచానికి దిగజారింది. నేనెప్పుడు ఇలా జరుగుతుందని అనుకోలేదు. అయ్యో దేవుడా, నేను ఇలాంటి ఇంట్లోకి వచ్చాను. చాలి కాపు. నీ ఈ చెత్త అలవాట్ల వల్లే నేను నా గదిలో సీసీటీవీ కెమెరాలు పెట్టాను. దాన్ని ఎవరు దొంగిలించారో నాకు అప్పుడే తెలిసిపోయింది. నువ్వు ఎంత నీచానికి దిగజారగలవో చూడాలని ప్రయత్నించానంతే. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు, ఎన్ని పిచ్చి మాటలు చెప్తున్నావు. నా కూతురి మీద ఇంత ద్వేషమా? నువ్వు ఇంత దిగజారుతావని నేను ఎప్పుడూ ఊహించలేదు.
నీ చెడ్డ అలవాట్లో మా ఇంటి పరువు పాడు చేశావు. ఇప్పటికీ నీ తప్పు ఒప్పుకోవడానికి నిరాకరిస్తున్నావు. ఒకదాని తర్వాత ఒకటి నా కూతురు మీద నిందలు వేస్తున్నావు. నువ్వు ఇంత బండరాయిలా ఎలా అయ్యావు? ఇన్స్పెక్టర్ సార్, తనని ఇప్పుడే జైలుకి తీసుకెళ్ళండి. పద, జైలుకి వెళ్దాం. అక్కడ నీకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది. నీకు రోజుకు ఒక్క పూట మాత్రమే భోజనం పెడతారు. రోజంతా పని చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా నీ మీద దొంగతనం కేసు కూడా పెడతారు. లాఠీ తీసుకొని 4 తగిలిస్తారు. సార్ ప్లీజ్ నన్ను క్షమించండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి. ఈమె నా తోటికోడలు. తను కూడా నాతో ఉంది. నేను ఒంటరిగా వెళ్ళను. తను కూడా నాతోనే ఉంటుంది. నేను ఇప్పటి వరకు దొంగలించినంతే తను కూడా దొంగలించింది. తను నా నుండి సగం వాటా కూడా అడిగింది. కావాలంటే వాళ్ళని కూడా అడగండి. వాళ్ళకు కూడా తెలుసు, కానీ వాళ్ళు చెప్పలేదు. వాళ్ళకి నేనంటేనే కోపం. గీత, నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? నువ్వు దొరికిపోయావని నన్ను కావాలని ఇరికిస్తున్నావా? ఇప్పుడే అనుకున్నాను, పాపం ఈ అమ్మాయి జైలుకి వెళ్తుంది, తనను కలవడానికి 1 గంటైనా వెళ్ళి రావాలి తర్వాత అని. పెద్ద కొల్ల, నువ్వు కూడా ఉన్నావు. ఇన్స్పెక్టర్ సార్, తనని కూడా మీతో తీసుకెళ్ళండి. అత్తయ్య, నన్ను క్షమించత్తయ్యా. ప్లీజ్ అత్తయ్య, నేను జైలుకి వెళ్ళాలనుకోవట్లేదు. ఆ వయసు ఎంత అత్తయ్య? ముయ్, ఇదంతా చేసే ముందే నీకు గుర్తులేదా? నీకు తనతో సంబంధం లేకపోతే నాకు చెప్పుండాల్సింది కదా. అత్తయ్య, నాకు తర్వాత తెలిసింది అత్తయ్య. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు నేను గీతను అడిగాను ఇవ్వమని. కానీ గీత సైలెంట్గా ఉంటే సగం ఇస్తానని చెప్పింది. నేను ఆ ఆశతో చెప్పలేదు అత్తయ్య. నన్ను క్షమించత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నేను మళ్ళీ ఇలాంటి తప్పు చేయను. నన్ను క్షమించత్తయ్య ప్లీజ్. నీకు కూడా తెలుసు కదా అత్తయ్య, మీ అబ్బాయి నా మీద ఎంత కోపంగా ఉన్నాడో. ఇప్పుడు ఆయనకి తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు అత్తయ్య. నీకింతకు ముందు అర్థం కాలేదా? నువ్వింతకు ముందు చాలా దొంగతనాలు చేశావు, అది కూడా గీతతో కుమ్మక్కయ్యి. నా కొడుకు నీకు చాలాసార్లు చెప్పాడు, అయినా నువ్వు వినలేదు. నీకు ఇదే సరైన శిక్ష. అత్తయ్య, నేను తప్పు చేశాను. గీతని నన్ను తప్పుదోవ పట్టించింది. నేను మళ్ళీ ఇలా చేయను అత్తయ్య. ఒకవేళ గీత ఇంకోసారి ఇలా చేస్తే మీకు చెప్పే మొదటి వ్యక్తి నేనే అవుతాను అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించండి. నువ్వు నిజంగా చెప్పేదానివైతే ఇంతకు ముందే చెప్పుండాల్సింది కదా. మీ ఇద్దరూ జైలు శిక్ష అనుభవించాల్సిందే. ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించత్తయ్య. లేదు లేదు, నేను ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటాను. అత్తయ్య క్షమిస్తుంది. అత్తయ్యకి దయ ఎక్కువ. నేను క్షమాపణ చెప్తే నన్ను తప్పకుండా వదిలేస్తుంది. లేగు లేగు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే గిల్లుతాను. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నన్ను క్షమించు. అందరూ నా విషయంలో చాలా అధ్వానంగా ఉన్నారు అత్తయ్య. నువ్వే ఆలోచించత్తయ్య, నేను చాలా సుకుమారంగా పెరిగాను. నేను జైలుకి వెళ్ళలేను అత్తయ్య. వీటన్నిటికంటే నేను చాలా చిన్నదాన్ని. నేను మీ చిన్న కూడలు అత్తయ్య. కావాలంటే అక్కని పంపించండి అత్తయ్య ప్లీజ్. నేను వెళ్ళను అత్తయ్య. నీకు ఇంకా సిగ్గు రాలేదా? అత్తయ్య అత్తయ్య, నేను వెళ్ళను అత్తయ్య. ఈ రోజు నుంచి నేను మళ్ళీ ఎప్పుడు దొంగతనం చెయ్యను అత్తయ్య. నేను చాలా దురాశపడ్డాను అత్తయ్య. నేను పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను అత్తయ్య. ప్లీజ్ నన్ను క్షమించు అత్తయ్య. నేను మళ్ళీ ఇంకోసారి దొంగతనం చెయ్యను అత్తయ్య. ప్లీజ్ నన్ను క్షమించు అత్తయ్య. నాకు చివరికి ఒక్క అవకాశం ఇవ్వత్తయ్య ప్లీజ్, ఒక్కటి మాత్రమే. నేను మళ్ళీ ఎప్పటికీ చెయ్యను. నేను కేవలం అందంగా కనిపించడం కోసమే డబ్బులు దొంగతనం చేసేదాన్ని అత్తయ్య. నేను అందంగా కనిపించాలని మంచి బట్టలు వేసుకోవాలని అనుకున్నాను అత్తయ్య. అందుకే అలా చేశాను. అలా చేస్తే అందరూ ఇష్టపడతారని, మా ఆయన నన్ను ఇంకా ఎక్కువగా ఇష్టపడతారని అనుకున్నాను. కానీ నేను తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాను. నువ్వు నన్ను క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు అత్తయ్య? నువ్వు నా తల్లి లాంటి దానివి. కోడలాలే, ముందు లేచి నిలబడు. అమ్మా, ఇదంతా నాటకం. వీళ్ళని జైలుకు పంపించు. ఇందులో నా తప్పు కూడా ఉంది. నేను ఎప్పుడు వాళ్ళని ఆపలేదు. టైం వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారనుకున్నాను, కానీ లేదు. ఇంకా ఎక్కువ చేశారు. ఇప్పుడు నేనే వీళ్ళకి బుద్ధి చెప్పాలి. అత్తయ్య ప్లీజ్, మాకు ఒక్క అవకాశం ఇవ్వత్తయ్య. మేము మారడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. నేను మీకు మాట ఇస్తున్నాను అత్తయ్య. ఇలాంటి తప్పు ఎప్పటికీ చేయను. ఇన్స్పెక్టర్ గారు, వదిలేయండి. నేను నా కంప్లైంట్ ని వెనక్కి తీసుకుంటున్నాను. ఏంటమ్మా ఇది? మీ ఇంటి విషయాలు మీరే తెలుసుకోవడానికి అయితే కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? ఇంకోసారి ఇలా తప్పుడు కంప్లైంట్ ఇచ్చి మా టైం వేస్ట్ చేయకండి. సారీ సార్. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అత్తయ్య, చాలా చాలా థ్యాంక్స్. మీ అంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు. నేను మళ్ళీ ఇలాంటి పని ఎప్పటికీ చేయను. నా తప్పులకి నేను పశ్చాత్తాపడుతున్నాను అత్తయ్య. నేను అందరికీ అన్యాయం చేశాను. నేను మారుతాను అత్తయ్య. సరే కోళ్ళ, అందం అనేది బ్యూటీ పార్లర్కి వెళ్తే రాదమ్మా,
మనిషి హృదయంలోనే ఉండాలి. నిజాయితీ కంటే గొప్ప అలంకారం మరొకటి లేదు. దొంగతనం ఎప్పుడు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు. కోడలా, తన తప్పుల నుంచి తెలుసుకున్నవాడే నిజమైన మనిషి. దొంగతనం వల్ల మీకు కేవలం డబ్బులు మాత్రమే వస్తాయి. వాటిని ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ మీ సొంత వాళ్ళ దగ్గర నమ్మకం పోగొట్టుకుంటే అది మీ జీవితాంతం తిరిగి రాదు. మీ ఇద్దరి నమ్మకాన్ని తిరిగి తీసుకురండి. సరే అత్తయ్య. సరే సరే కోళ్ళ, లే వెళ్ళి కొంచెం టీ పెట్టు. నీ జీవితాన్ని నవ్వుతూ ఆడుతూ గడుపు. ఈ దొంగతనం లాంటివి ఎప్పుడు చేయకు.